ఇక్కడ ఉండొచ్చు. ఆ హోరేబు కొండ మీద ఆ పొదల మధ్యలో నుంచి మోషేని పిలిచిన స్వరం ఈ లక్షల ప్రజల్ని పిలుస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నీ జీవితం అయిపోయిందని. ఈ రాత్రి నీ జీవితాన్ని దేవుడు ప్రారంభించబోతున్నాడు. నువ్వు రావద్దనుకున్నావు, వచ్చినావు. కారణం నీవే ఆ మోసేవి. నీవు అనుకుంటున్నావు అయిపోయింది అనుకుంటున్నావు, కానీ రాత్రి నీ జీవితం ఆశీర్వదించబడ్డాను. ఈ 50 రోజుల్లోని అయ్యగారి ద్వారా బ్లెస్సింగ్ ద్వారా ఇంతమంది కొన్ని లక్షల మంది జనాలు వస్తారు. ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనలో ఎంతో అద్భుతంగా జరిగినాయని ఈ పరిశుద్ధాత్మ దేవుడే మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. అద్భుతంగా జరిగించాడు దేవుడు. ఈ విధంగా జనాల్ని తానే ఏల వేసుకుని పిలుచుకుని వచ్చి అద్భుతంగా జరిగించిన దేవుడికే స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎంతో శక్తి కమ్ముకునింది. అట్లానే ఇక్కడ ఇంత జనం వస్తారని మేము అనుకోలే. 2 గంటలకే వచ్చే లోపల అంతా నిండిపోయినారు. మొత్తం జనం అంతా చాలా లక్షల జనం వచ్చారండి. అద్భుతంగా వర్షిప్ జరిగింది. నా లైఫ్లో దేవుడు నమ్మిన దినాన్ని ఇంకా నా లైఫ్లో ఇట్లా అద్భుత కార్యాలు, ఇట్లా జనాలు, ఇట్లా క్రౌడ్ నా లైఫ్లో నేను చూసిండలేదు. ఇన్ని జనాలు వేల లక్షల మంది ఇట్లా కాంపౌండ్, ఈ లైటింగ్స్ ఇదన్నీ చూస్తూ ఉంటే నాకు పరలోక రాజ్యాలు చూసినట్లుంది. నాకు నిజంగా మన బెంగళూరు ఇంకా వచ్చిండాను. ఇలాంటి ఏరియాకి ఇంతమంది వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డాడీ చెప్పిన వాక్యం, మమ్మీ చెప్పిన వాక్యం ద్వారా మేము ఎంతో దీపింపబడ్డాము. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఉన్నాడు. ఈ సంవత్సరం కూడా మేము ఎంతో ఆశిస్తున్నాము. దేవుడు ఖచ్చితంగా మన లైఫ్లో అద్భుత కార్యం చేస్తాడని. అదే రీతిగా మేము వస్తుంటే చాలా వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా వర్షపాతం ఉంటుంది. మేము చాలా భయపడి ఉన్నాము. అదే రకంగా ప్రేయర్ చేశాము. కానీ దేవుని సన్నిధి యొద్ద బెల్లంపల్లి ఎంట్రన్స్ నుంచి మాత్రం ఎటువంటి వర్షపాతం, ఎటువంటి వాన లేదు. ఇది దేవుడు ఎంతో అద్భుత కార్యం చేసి ఉన్నాడు. చాలా సంతోషకరంగా ఉంది 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో పాల్గొనడము. దేవుని కృప వల్ల ఇక్కడ దేవుని కృప దిగి వస్తుంది. అనేకమైన చుట్టుపక్కల జనం ఎంతోమంది వేలాది మందిగా ఇక్కడికి వస్తున్నారు. దేవుని కృపని చూడాలని దైవజనుడు ఎంతగానో ఉపవాసం 50 రోజులు ప్రార్థనలో ఉండి ఈరోజు ఒక దేవుని కృపా సంకల్పం ఇక్కడ జరగబోతుంది. దేవుడు ఎవరు ఎక్కడి నుంచి ఏ ఆశతో వచ్చారో దేవుడు వాళ్ళ ఆశలన్నీ తీరుస్తారు. ఈ మినిస్ట్రీ తరఫున అయ్యగారు కూడా ఎంతగానో ప్రయాసపడి ప్రతి ఒక్క విశ్వాసాన్ని కాపాడాలని చెప్పి ఎంతగానో దీవింపబడాలని అనేకమైన ప్రజల కొరకు ప్రవీణ్ పాస్టర్ గారు చేస్తున్న ఈ పరిచర్యను ఇంకాను దేవుడు అభివృద్ధిగా ఇంకాను ముందుకు కొనసాగాలని ఆ టీంకి, ఆ దైవజనులందరికీ చాలా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత అద్భుతం అసలు నేనైతే చూస్తా అనుకోలేదు. కానీ ఇంత పెద్ద సభ చూస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అసలు ఇంకా మాటల్లో చెప్పడానికి లేదు. అసలు దేవుడు వాతావరణం కూడా ఇంత అనుకూలంగా ఉంటుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ గాడ్. 50 దినాల ఉపవాసం ప్రార్థనలు మేము వచ్చినాక అండి, అసలు ఇక్కడి నుంచి మేము వెళ్ళినాక మా జీవితంలో దేవుడు చేసిన మెరాకిల్ అసలు